ఈ వీడియోలోని పాత్రలు, సన్నివేశాలు కల్పితాలు మాత్రమే, ఎవరిని ఉద్దేశించినవి కావు. హాయ్ ఫ్రెండ్స్, ఒక దేశం యుద్ధం గెలవాలి అంటే వీరులు ఎంత ముఖ్యమో ఆయుధాలు కూడా అంతే ముఖ్యం. మన పురాణాల ప్రకారం ఏ అస్త్రాలు వాడారు, అవి ఇప్పట్లో పోలిస్తే వేటికి సమానం అనే కంపారిజన్ ఈ వీడియోలో చూద్దాం. ఇది జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం అంతే, ఏది ఎక్కువ కాదు, ఏది తక్కువ కాదు. దయచేసి తప్పుగా అనుకోవద్దు. వీడియో కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, పూర్తిగా చూడండి. మనం మహాభారతం, రామాయణంలో వాడిన ప్రముఖ 10 అస్త్రాలను చూద్దాం, తక్కువ పవర్ నుండి హైయెస్ట్ వరకు. 10వది నాగాస్త్రం. ఇది 2 రకాలుగా వాడతారు. ఒకటి, ఒక శత్రువు మీదకు ఉపయోగిస్తే శత్రువు ఎక్కడికి వెళ్ళినా వెంటాడి చంపుతుంది. అలా చంపి తిరిగి ఉపయోగించిన వాడి దగ్గరకు వస్తుంది. దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్, కర్ణుడు అర్జునుడిపై ఈ అస్త్రాన్ని వేయగా కృష్ణ పరమాత్మ రథాన్ని కిందకి తొక్కి కాపాడతాడు. కానీ ఆ అస్త్రం తిరిగి కర్ణుడి దగ్గరకు వెళ్ళి మళ్ళీ ప్రయోగించమని చెప్తుంది. ఈ నాగాస్త్రం అలా పనిచేస్తుంది. రెండవ రకం, ఈ అస్త్రం నుండి చాలా పాములు బయటకు వచ్చి శత్రువుల మీద దాడి చేసి బంధిస్తాయి. ఆ విషానికి శత్రువులు చనిపోతారు. దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్, రామాయణంలో రామలక్ష్మణులను ఇదే అస్త్రంతో బంధిస్తాడు ఇంద్రజిత్. దీనిని ఇప్పుడు ఆయుధాలతో పోల్చాలి అంటే స్మార్ట్ మిసైల్ మరియు క్లస్టర్ మిసైల్. స్మార్ట్ మిసైల్ అయితే టార్గెట్ ఎటు వెళ్తే అటు వెళ్ళి లక్ష్యాన్ని ఛేదిస్తుంది. ఇంకొకటి క్లస్టర్ మిసైల్. ఇది ఎలా పనిచేస్తుందంటే ఒక్క మిసైల్లో నుండి 100 వార్ హెడ్స్ బయటకు వస్తాయి. అవి వెళ్ళి శత్రువుల మీద దాడి చేస్తాయి. నంబర్ 9, గరుడాస్త్రం. ఇది పురాణాల ప్రకారం దీన్ని నాగాస్త్రానికి విరుగుడుగా వాడతారు. పాములను వెంటాడి చంపుతాయి. దీనిని ఇప్పటి వెపన్స్తో పర్ఫెక్ట్గా సూట్ అయ్యేదైతే S-400 డిఫెన్స్ సిస్టమ్. పాములను మిసైల్స్ అనుకోండి, ఎన్ని వచ్చినా గాల్లోని అన్నిటినీ నాశనం చేస్తుంది. 8వది వాయువాస్త్రం. దీని పేరులోనే ఉంది, ఇది భయంకరమైన గాలి సుడిగుండాలను సృష్టించి సైనికులను చెల్లాచెదురు చేస్తుంది. దీనివల్ల ప్రాణ నష్టం ఎక్కువగా ఉండదు, కానీ శత్రువుల భయంకరమైన దాడిని కొంతసేపు ఆపగలదు. ఇప్పటితో పోలిస్తే వీటిని స్మోక్ గ్రైనేడ్తో పోల్చవచ్చు, లేదా ఫ్యూయల్ ఎయిర్ బాంబ్స్ అని ఉంటాయి. ఇవి గాల్లో బాగా మండే గ్యాస్ను రిలీజ్ చేసి మంటలను పుట్టిస్తాయి. వీటి ప్రభావం కొన్ని ప్రాంతాల వరకు ఉంటుంది. 7వది వారుణాస్త్రం. ఇది వాటర్కి సంబంధించిన అస్త్రం. దీనివల్ల ఉన్నట్లుంది భారీ వర్షం పడటం, వరదలు రావడం జరుగుతుంది. దీన్ని ఆగ్నేయాస్త్రానికి విరుగుడుగా కూడా వాడతారు. దీన్ని ఇప్పటి ఆయుధాలతో పోల్చాలి అంటే వాటర్ జెట్స్ లేదా క్లౌడ్ సీడింగ్ ద్వారా వర్షాలు కురిపించడం. అలాగే నేవీ ఫోర్స్ మొత్తాన్ని చెప్పుకోవచ్చు. 6వది ఆగ్నేయాస్త్రం. ఇది అగ్ని సృష్టించే అస్త్రం. శత్రువులను మంటలతో కాల్చి బూడిద చేస్తుంది. ఇప్పటి ఆయుధాలతో పోలిస్తే థర్మోబారిక్ మిసైల్స్ అధికంగా పేలుడు పదార్థాలను మిసైల్ ద్వారా పంపుతారు. ఇది ఒక ప్రాంతాన్ని కాల్చి బూడిద చేస్తాయి. ఇంకొకటి ఫ్లేమ్ థ్రోవర్ కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. 5వది ఐంద్రాస్త్రం. ఇది ఇంద్రుడి వజ్రాయంతో సమానమైన పవర్ కలిగిన ఆయుధం. మెరుపులతో కూడిన కాంతితో శత్రువును దాడి చేస్తుంది. ఇప్పటితో పోలిస్తే ఇది EMP, ఎలక్ట్రోమాగ్నెటిక్ పల్స్ లేదా లేజర్ వెపన్తో సరిపోతుంది. బాగా అర్థమయ్యేలా చెప్పాలంటే తారు హ్యామర్లు అనుకోండి. 4వది బ్రహ్మాస్త్రం. ఇది చాలా ముఖ్యమైన ఆయుధం. యుద్ధంలో ఓడిపోయే సిచ్యువేషన్ వస్తే కానీ దీన్ని వాడరు. దీని ప్రభావం మాత్రం చాలా దారుణంగా ఉంటుంది. పురాణాల ప్రకారం బ్రహ్మాస్త్రం పడిన చోట 12 ఏళ్ల పాటు వర్షాలు కూడా పడవు. ఆ నేలలో గడ్డి కూడా మొలవదు. దీనికి పర్ఫెక్ట్గా సూట్ అయ్యే ఆయుధం అణుబాంబ్. హిరోషిమా నాగసాకి మీద వేసినప్పుడు ఏ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయో పురాణాల్లో కూడా ఇంచుమించు అలాగే ఉంది. రేడియేషన్ ప్రభావం, పంటలు పండకపోవడం, పుట్టే పిల్లలకు అంగవైకల్యం, ఇవన్నీ ఎగ్జాక్ట్గా సరిపోతాయి. 3వది నారాయణాస్త్రం. ఈ ఒక్క ఆయుధం నుండి వేల సంఖ్యలో ఆయుధాలు వస్తాయి. కానీ ఇందులో ఒక మంచి విషయం ఏమిటంటే శత్రువు శరణాగతి పొందితే అస్త్రం ఏమీ చేయదు. దీన్ని ఇప్పటితో పోలిస్తే స్మార్ట్ డ్రోన్స్తో పోల్చవచ్చు. శత్రువు ఓటమిని అంగీకరిస్తే యుద్ధం ఆపేయవచ్చు, లేకపోతే శత్రువును నాశనం చేస్తాయి. 2వది సుదర్శన చక్రం. ఇది చాలా పవర్ఫుల్, కానీ దీనికి సొంతంగా ఆలోచించే శక్తి కూడా ఉంది. శత్రువు ఎక్కడికి వెళ్ళినా వెంటాడి చంపగలదు. దీనికి తిరుగులేదు. దీన్ని పోల్చాలి అంటే AI, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పనిచేసే గైడెడ్ మిసైల్స్ లేదా AI డ్రోన్స్తో పోల్చవచ్చు. శత్రువుల అంచనాలను బట్టి తనకు తానుగా నిర్ణయాలు తీసుకుంటాయి. శత్రువుల విమానం వచ్చే వేగాన్ని సరిగ్గా గణించి టార్గెట్ను ఛేదిస్తాయి. నంబర్ 1, ది అల్టిమేట్ వెపన్, పాశుపతాస్త్రం. దీనికి మించిన వెపన్ ఇంకొకటి లేదు. కారణం, శివుడు ప్రళయకాలంలో వాడే ఆయుధం కూడా ఇదే. చాలా కొంతమంది దగ్గర మాత్రమే ఉంది. వారిలో ప్రధానమైన వాళ్ళు అర్జునుడు, పరశురాముడు. కానీ పరశురాముడు ఎప్పుడూ వాడలేదు. అర్జునుడు మాత్రం ఒక్కసారే వాడాడు.
దీన్ని ఎలా పడితే అలా వాడకూడదు, ఎవరు పడితే వాళ్ళు కూడా వాడకూడదు. కేవలం వేరే అవకాశం లేనప్పుడు మాత్రమే దీన్ని వాడతారు. ఇప్పటితో పోలిస్తే యాంటీ మ్యాటర్ దీనికంటే గొప్ప ఆయుధం, పవర్ఫుల్ ఆయుధం నాకు దొరకలేదు. కానీ ఇందులో కొంచెం తేడా ఉంది. పురాణాల ప్రకారం ఒక అస్త్రం వాడాలి అంటే చాలా నిష్ఠతో ఆ అస్త్రానికి ఉన్న అధిదేవతలను ప్రసన్నం చేసుకోవాలి. వారి అనుగ్రహంతో మాత్రమే ఎలాంటి పవర్ఫుల్ అస్త్రాలైనా పొందవచ్చు. కానీ వాటిని స్వలాభాల కోసం వాడితే వ్యతిరేక పరిణామాలు ఎదురవుతాయి. కానీ ఇప్పటి మోడర్న్ ఆయుధాలు అలా కాదు. దేశ అధ్యక్షుడి స్వభావం మీద ఆధారపడి ఉంటాయి. ఇప్పుడు మన పిచ్చోడు ట్రంప్ తాత చేసే యుద్ధం లోక కళ్యాణానికా లేదా సొంత లాభాల కోసమా? మీరే కామెంట్ చేయండి. మా ఈ కంపారిజన్ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు తీసుకురావడానికి కొంచెం మోటివేషన్ ఇస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.